హాయ్ గైస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ టాక్ అబౌట్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, ఒక పద్ధతైన కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక పల్లెటూరుకి వెళ్ళి సెక్స్ ఎడ్యుకేషన్ టీచ్ చేస్తాడు. ఆ ఊరికి వెళ్ళాక ఏమైందన్నదే రిమైనింగ్ స్టోరీ, రిమైనింగ్ సిరీస్. వెబ్ సిరీస్ కోసం మాట్లాడే ముందు లెట్స్ టాక్ అబౌట్ క్యారెక్టర్ సుబ్బు సుబ్రహ్మణ్యం. వాడు ఎంత వనరబుల్ అంటే, వాడి పేరెంట్స్ వాడు నచ్చడు, వాడి ఇంట్లోనే వాడికి రెస్పెక్ట్ ఉండదు, వాడికంటూ ఫ్రెండ్స్ ఉండరు, అండ్ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదు. వెరీ బేసిక్ హ్యూమన్ థింగ్స్ గైస్. నా ప్రకారం లైక్ ఫుడ్ అండ్ సెక్స్, ఇవన్నీ వెరీ బేసిక్ థింగ్స్ దట్ హ్యూమన్ షుడ్ హ్యావ్. సో ఇవేమీ ఉండవు, చాలా వనరబుల్గా ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడు గైస్. సో గైస్, ఎవరైనా ఇక్కడ వరకు చూసుంటే, ఒకవేళ ఇంకా చూస్తూ ఉంటే, మీకు ఒకటి చెప్తాను. అమ్మా నాన్నలతో మాట్లాడడం, ఫ్రెండ్స్ ఉండడం, ఒక అమ్మాయితో మాట్లాడడం, దీస్ ఆర్ వెరీ బేసిక్ థింగ్స్ గైస్. ఫస్ట్ మీరు మాట్లాడండి. మీ మమ్మీ డాడీ అర్థం చేసుకుంటారో చేసుకోరో అది సెకండరీ. ఇది వెబ్ సిరీస్ కోసం అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ వెబ్ సిరీస్ నౌ. సిరీస్ ఎలా ఉందంటే నాకైతే చాలా నచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఆల్ దిస్ టైమ్. మూవీలో చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి గైస్. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా సింపుల్ స్టోరీ ఉంటుంది, సింపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆల్ ఫన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ న్యాచురల్గా అనిపించింది నాకైతే. అండ్ వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటికంటూ మోటివ్స్ సెట్ చేస్తారు. ఆ మోటివ్స్ ప్రకారమే క్యారెక్టర్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వెబ్ సిరీస్లో ఎక్కడ నాకైతే సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల వల్గర్గా ఎక్కడ అనిపించలేదు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అగైన్. ఇంకా నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ. ఫస్ట్ వచ్చేసి సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్ ఏదైతే ఉందో అది అంతగా ఎక్కువ చూపించరు, బికాజ్ రిమైనింగ్ క్యారెక్టర్స్, ఆ విలేజ్ డ్రామా, ఆ లవ్ స్టోరీలు కొంచెం ఓవర్ షాడో చేసాయి ఆ టాపిక్ని. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, క్లైమాక్స్లో క్లోజర్ ఏదైతే ఇచ్చారో అది నాకు కొంచెం తక్కువ అనిపించింది. అక్కడ ఒక దగ్గర కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి కొంచెం డ్రామా పెంచాల్సిందని నాకు అనిపించింది. ఈ రెండే నెగిటివ్స్ నాకైతే. ఇంకా టెక్నికల్లీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, షౌట్ అవుట్ టు సందీప్ కిషన్. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ కాబట్టి వాటికంటూ ఒక వైబ్, ఒక కలర్ ప్యాటర్న్, డబ్బింగ్ అయితే కొంచెం వియర్డ్గా అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ ద డే. I recommend you to watch this web series, guys. I would say do not watch it with your family. You might feel uncomfortable. బూతులు అయితే ఎక్కడ లేవు కానీ there are few. Yeah, that's it for the day. Bye guys. ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.